అమర్ ఫ్రెండ్ లాగానే నీకు రికగ్నేషన్ వచ్చింది కనుక ఆడు ఆర్టిస్ట్ కాదురా, అమర్కి మేనేజర్గా చేస్తున్నాడు. 1 lakh సబ్స్క్రైబర్స్ నా ఫ్యాన్స్ అయి ఉంటే మిగతా 1 lakh మెంబర్స్ మీరు అమర్ను వాడుకొని ఎదుగుతున్నారు పైకి. ఎస్, నేను వాడుకుంటున్నాను. ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చింది ఎవరు? నన్ను చూసి బాగున్నావు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తామని అంటే నాకు. అండ్ ఒక విధంగా చెప్పాలంటే నా లైఫ్లో మా డాడీయే నాకు విలన్. ఇప్పుడు బ్యాడ్ చేస్తున్నానని కాదు, కానీ మా డాడీ అలా ఉండబట్టే కసితో ఎదిగాను అనుకున్నాను. నేను వార్డెన్గా చేశాను, మమ్మీకి కూడా తెలియదు ఇప్పటి వరకు. ఇంటర్లో 0 చూసుకున్నా, నేను బెంచ్ల మీద నించోబెట్టేటోళ్ళు. 5 days నేను మేకప్ తీలే, ఇక్కడి వరకే స్నానం చేశా. బిగ్ బాస్ వల్ల నీకు ఇంత పేరు వచ్చింది కదా, సో ఈ సంవత్సరం ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఈ సంవత్సరం నేను 3 సీరియల్ కమిట్ అయి ఉంటాడు. ఆయన కూడా నాకు ఫోన్ చేసి నరేష్ ఒక 2000 ఉన్నాయని అడుగుతాడు. యూట్యూబ్ ఎలా పోతుంది, నీ ఇన్స్టా ఎలా పోతుంది? ఇన్స్టా ఓపెన్ చేసి ప్రొఫైల్ వీడియో కూడా బాగున్నాడు, వీడికి ఏమైనా ఉందా, అవి లేదా మెసేజ్. మీరు ఆర్టిస్ట్ కదా అని అడిగేళ్ళు కోళ్ళకంటే కదా, మీరు యూట్యూబర్ కదా, మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు కదా. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, ఆర్టిస్ట్ అనాలా? చూసే ఆడియన్స్కి ప్రాబ్లం లేనప్పుడు మిగతా ఫోన్కి ఇసుక గొట్టంగా లేవనుకున్నా నాకు పర్లేదు. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ శ్రీరామిలందుల. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో రచ్చబండలో ఇన్ని రోజులు మీకు బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ వచ్చాను అండ్ రీల్స్ అనేది చిన్నగా చేశాను. బట్ ఈ రోజు నుంచి కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను సెలబ్రిటీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తానని. సో ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాను. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్. ఈ రోజు మనకు వచ్చిన గెస్ట్ ఆల్రెడీ రెడీ ఉన్నారు, ఇక్కడ స్టూడియోలో వచ్చి కూర్చున్నారు ఆన్ మై రిక్వెస్ట్. ఆ గెస్ట్ గురించి చెప్పాలనుకుంటే హీఈస్ సీరియల్ ఆర్టిస్ట్, సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్. మీరు అందరూ రోజు చూస్తూనే ఉంటారు సీరియల్లో అతన్ని. అండ్ రీసెంట్గా ఒక 3 years నుంచి ఈజ్ ద యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో. సో లెట్ us ఇంట్రడ్యూస్ మై గెస్ట్ మిస్టర్ నరేష్ లోలా. హాయ్ నరేష్. హాయ్. బాగున్నారా? బాగున్నానని చెప్పలేను, బాగాలేనని చెప్పలేను. ఈ క్వశ్చన్ నేను అడగకూడదు బాగున్నారా అని, ఎందుకంటే నాకు తెలుసు రీసెంట్గా మీ నాన్నగారు చనిపోయారు. నేను కూడా దగ్గరే ఉన్నాను, అప్పుడు చూశాను. సో నాకు ఈ టైంలో మీరు ఇంటర్వ్యూ అని చెప్పారు నాకు. మీరు అంటుంటే సో నరేష్, ఈ టైంలో నేను ఇంటర్వ్యూ అడగడం కూడా భావ్యం కాదు. చాలాసార్లు అడిగాను, రిఫ్యూజ్ చేసావు, ఇప్పుడు వద్దన్నాను కూడా అన్నావు. బట్ ఏంటంటే నాకు నీతో స్టార్ట్ చేయడం సెంటిమెంట్గా ఫీల్ అవుతాను నేను ప్రతిదానికి. ప్రతి దాంట్లో కూడా నాకు తమ్ముళ్ళలాగా ఉంటావు వెనకాల. సో ఈరోజు నీతో స్టార్ట్ చేయాలని ముందుకొచ్చి చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నరేష్. సో దానికంటే ముందు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నాకు ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు మీరు తెలుసు, నాకు ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంది, కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే మీకు చెప్తాను అండ్ మీ సజెషన్స్ తీసుకుంటాను. సో ఒక విధంగా నేను ఇంత సెటిల్డ్గా ఉన్నాను అంటే కనుక వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్. అంటే ఫైనల్లీ మీరు ఒక స్టూడియో స్థాపించి ఆ స్టూడియోలో మీకంటూ ఒక రచ్చబండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాంట్లో శ్రీరామ్తో సూటిగా అనే ప్రోగ్రాంలో నన్ను ఫస్ట్ గెస్ట్గా పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ ఇప్పుడు ఇవ్వటం కాదన్నా, ఇంటర్వ్యూస్కి నేను చాలా దూరంగా ఉంటాను. సో ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు అంత ఇష్టం ఉండదు. ఇచ్చాను ఇంటర్వ్యూస్ ఒక 4-5, అది కూడా అమ్మకి సపోర్ట్ చేయడం వల్ల నేను ఇచ్చాను కాబట్టి ఇంటర్వ్యూస్ అక్కడితో ఎండ్ చేసా. మళ్ళీ నేను ఏదైనా చెప్పాలనుకుంటే నాకు ఒక ఛానల్ ఉంది కాబట్టి అక్కడే మాట్లాడదామని ఫిక్స్ అయ్యా అనమాట. సో అందుకోసం కొంచెం ఇంటర్వ్యూస్కి దూరంగా ఉందామని అయితే ఫిక్స్ అయ్యా. బట్ మీరు అడగటంతో నేను నో చెప్పలేకపోయినా. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ నాన్నగారి గురించి చెప్పాలంటే ఎస్, ఆ టైంలో కూడా మీరు నాకు దగ్గరగా ఉన్నారు. అండ్ అందుకోసమే ఆ కన్సర్న్తో కూడా సో నేను ఇమీడియట్గా ఎస్ చెప్పిన అనమాట. సో ఐఎమ్ రెడీ ఫర్ శ్రీరామ్తో సూటిగా. నేను కూడా సూటిగా మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినా. షూట్ యువర్ క్వశ్చన్స్. సో జనరల్గా సూటిగా అన్నట్టు నిజంగానే సూటిగానే ఉంటాయి ప్రశ్నలు. ఎస్, ఐఎమ్ రెడీ, ప్రిపేర్ అయ్యి వచ్చా. నేను తిరగడం తింపడం అంత ఉండదు, స్ట్రైట్ క్వశ్చన్స్. నేను తిరగను కూడా. సో ఏదైనా అడగొచ్చు, ఏదైనా ఏదైనా అడగొచ్చు. మీరు ఎక్స్ట్రీమ్ అడగండి మీరు, ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓకే, సో మేము నిన్ను ఫస్ట్ నరేష్ యూట్యూబర్ అనాలా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, ఆర్టిస్ట్ అనాలా, అమర్కి ఫ్రెండ్ అనాలా? అన్నీ అనొచ్చు. ఐఎమ్ యూట్యూబర్ గత 2.5 సంవత్సరాల నుంచి, ఇన్ఫ్లుయెన్సర్ గత 1.5 year నుంచి, ఐఎమ్ అమర్ ఫ్రెండ్ గత 1.5 year నుంచి. సో అన్నీ. బట్ ఎక్కువగా అమర్ ఫ్రెండ్ లాగానే నీకు రికగ్నేషన్ వచ్చింది కనుక అమర్ ఫ్రెండ్ అని అంటే మీకు ఏమన్నా అబ్జెక్షన్ ఉందా? దానికి రీజన్ ఏంటంటే, అబ్జెక్షన్ అస్సలు లేదన్న. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ట్రాక్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం.
ఒక అంటే నేను కొన్ని కామెంట్ చూస్తుంటాను కింద, ఫ్రెండ్ అంటే వీడ్రా, ఇలా ఉండాలి ఫ్రెండ్ అంటే. కొన్ని కామెంట్స్ ఆ టైంలో చదివిని, మీలాంటి ఫ్రెండ్ నాకు లేరు, మీ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. రీసెంట్గా అమ్మర్ బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు కూడా ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, ఈ కామెంట్స్ అని నాకు మస్తు బూస్టప్ ఇస్తుంది. అండ్ ఆ టైంలో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, నా కో ఆర్టిస్ట్లే ఒకరితో ఇంకొక ఆర్టిస్ట్తో అన్నారంట, ఆడు ఆర్టిస్ట్ కాదురా, అమ్మరికి మేనేజర్గా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా విన్నాను. బట్ ఐఎమ్ ఓకే, నేను చేసిన పనిని నేను 100% ఫుల్ఫిల్ చేశాను అనేది నాకు నేను అదే ఆలోచిస్తాను. నేను ఏదైనా టాస్క్ తీసుకుంటే ఆ టాస్క్లో నేను నా 100% ఇచ్చానా అనేది. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్, నాతో పాటు సుబ్బు అని ఉంటాడు, మీరు చాలామంది చాలా వీడియోస్లో చూసుంటారు. లాక్డౌన్ టైం నుంచి నాకు టిక్టాక్ ఉండేది. టిక్టాక్లో వీడియోస్ చేస్తున్నప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్తే వద్దు, నేను సూటిగా చెప్పాలనుకున్నారు కాబట్టి నేను అన్ని ఇష్యూస్ మాట్లాడతాను. నాకు వచ్చే క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీరు అడగకపోయినా నేనే ఆన్సర్ ఇస్తాను. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను బయటికి రావదలుచుకోలేదు అండ్ నా పర్సనల్స్ చెప్పదలుచుకోలేదు. బట్ అవన్నీ క్లియర్ అయిపోయాయి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, ఇప్పుడు రెడీగా ఉన్నాను. సో ఆ టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేయమన్నా సరే వద్దు అని చెప్పి పులి స్టాప్ పెట్టాను. పులి స్టాపే, కామ కూడా కాదు. బట్ దాని తర్వాత రియలైజ్ అయ్యి యూట్యూబ్ పెట్టడానికి ఒక 1.5 year లేట్ అయింది. బట్ పెట్టాను, దాంట్లో కూడా నా 100% ఇవ్వడానికి స్టార్ట్ చేస్తున్నా. సో కమింగ్ టు అమర్దీప్, మేము జానకి కలగనలేదులోకి వెళ్ళినప్పుడు నాకు నాట్ ఓన్లీ అమర్దీప్, జానకి కలగనలేదు అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ కాదు, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ అనుకున్నాను అనమాట. సో బిగ్ బాస్కి వెళ్ళడానికి ముందు ఒక 4 months 5 months వర్క్ చేసిన నేను జానకి కలగనలేదు. ఆ టైంలో కూడా మీకు కాల్ చేసి ఆ క్యారెక్టర్ కమిట్ అవ్వాలా వద్దని అడిగాను మిమ్మల్ని, ఎందుకంటే ఆ సీరియల్ నేను చూడను, సో చేయొచ్చా లేదా అని చెప్పి, రీప్లేస్ కాబట్టి. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు క్యారెక్టర్ వైజ్గా నాకు హైప్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అయినందుకు నాకు చాలా గుర్తింపు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నన్ను గుడ్డిగా నమ్మి అమర్ కూడా గెస్ట్ చేసి ఉండడు, అంటే వీడు ఇంత సపోర్ట్ చేస్తాడని చెప్పి. జనరల్గా నరేష్ నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే నన్ను దగ్గరగా చూసుండి నాకు వచ్చిన టెక్నాలజీ కానీ, అండ్ నేను ఎలా మాట్లాడతానని కానీ, అండ్ నా ఇంటరాక్షన్ కానీ, అండ్ బేసిక్ థింగ్, నేను ఒక పని ఒప్పుకుంటే దానికి 100% ఇస్తానని అమర్ నన్ను దగ్గరగా చూశాడు. కాబట్టి అందరితో పాటుగా నాకు కూడా ఒక మాట చెప్పాడు, నరేష్ నన్ను సపోర్ట్ చేయాలి అని చెప్పి. నాకు బేసిక్గా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కాదు, నేను హిందీ బిగ్ బాస్, సన్నీ లియోన్ బిగ్ బాస్ కంటే ముందు ఒక 3 seasons నుంచి ఫాలో అవుతాను. అప్పుడు హాస్టల్లో ఉండేవాడిని, టీవీ ఓన్లీ బికాస్ ఆఫ్ కంప్యూటర్కి టీవీ ఇది ఒకటి ఉంటుంది ఆప్షన్, అది పెట్టుకొని నేను బిగ్ బాస్ చూసేవాడిని. బిగ్ బాస్ అప్పుడున్న ఆట ప్రోగ్రామ్ ఇవన్నీ చూసేవాడిని, మిస్ అవ్వకూడదని చెప్పి. సో అప్పటి నుంచి బిగ్ బాస్ చూసేవాడిని, నాకు చాలా ఇష్టం. అండ్ హరితేజ ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళడానికి ముందు తనకి ఏదైతే ఫస్ట్ కాల్ వచ్చిందో, కాల్ వచ్చినప్పుడు మేము కలిసి ఉన్నాం అనమాట. అప్పుడు నేను గణపతి కాంప్లెక్స్ అని ఒక సీరియల్ చేస్తున్నా, దాంట్లో నా కో ఆర్టిస్ట్ హరితేజ గారు. అప్పుడు మేము ఒక చిన్న పార్టీలో ఉన్నాం. అండ్ ఆ రోజున కాల్ వచ్చినప్పుడు బిగ్ బాస్ అంటారా ఏంటో, కాల్ వచ్చింది అంటే సైలెంట్గా ఒప్పుకోండి అని చెప్పాను అనమాట నేను. సో అప్పటి నుంచి నాకు బిగ్ బాస్ ఇష్టం. నేను ఫస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వరకు మిస్ అవ్వలేదు. ఓన్లీ 4th season వాంటెడ్లీ చూడలేదు, దానికి ఒక పెద్ద రీజన్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. అండ్ 4th season అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో, చాలా గట్టిగా సక్సెస్ అయింది. బట్ నేను చూడలేదు వాంటెడ్లీ. సో అంత ఇష్టం కాబట్టి అమర్ నా ఫ్రెండ్ ఒకడు దాంట్లోకి వెళ్తున్నాడు, సో నేనేంటో తనకు తెలియాలి, నేనేంటో నేను చెక్ చేసుకోవాలని చెప్పి నేను గట్టిగా దిగాను. అండ్ 100% సక్సెస్ అయ్యాను, 100% సక్సెస్ అయ్యాను నేను. ఈ క్వశ్చన్ బేసిక్గా నేను ఎందుకు అడిగానంటే నరేష్, నువ్వు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టినా, ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టినా, ఏది పెట్టినా కింద మ్యాక్సిమం కామెంట్స్లో అమర్తో కలిపిన కామెంట్సే ఉంటాయి. సో దీనికి నువ్వు నిజంగా పర్సనల్గా ఏమనుకుంటున్నావు అన్న విషయాన్ని తెలుసుకుందామని అడిగా. సో బేసిక్గా ఏంటంటే అన్న, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. నాకు అప్పుడు ఒక ఆల్మోస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవడానికి ముందు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 80-90 అలా ఉన్నారనమాట. స్టార్ట్ అయిన తర్వాత 1 yearలో నాకు ఒక 1 lakh వచ్చారు. సో ముందున్న 1 lakh సబ్స్క్రైబర్స్ నా ఫ్యాన్స్ అయ్యి ఉంటే, మిగతా 1 lakh మెంబర్స్ అమర్కి సపోర్ట్ చేయటం వల్ల అమర్ ఫ్యాన్స్ అందరూ నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసారు అనమాట. సో అమర్తో డైరెక్టర్కి ఇంటరాక్షన్ కష్టం, ఎందుకంటే అమర్ సార్ట్ ఆఫ్ థింగ్స్ చాలా చేస్తుంటాడు. అండ్ ఇంకోటి, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్కి అంత రెస్పాండ్ అవ్వడు, తన పర్సనల్గా చాలా బిజీ ఉంటాడు. బట్ నేనేంటంటే ప్రతి ఒక్క మెసేజ్ని చూస్తాను, ప్రతి ఒక్క కామెంట్ని చదువుతాను, ఎందుకంటే నాకు ఇది ఫ్యూచర్. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఐఎమ్ ఎర్నింగ్ కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ ఇది, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వాలి, ప్రతి ఒక్క కామెంట్ని చదవాలి. కాబట్టి నేను వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్లో ఉంటా. ఎవరైతే అమర్ ఫ్యాన్ పేజెస్ ఉన్నాయో, లేకపోతే నాకు ఎవరైనా మెసేజ్ చేస్తున్నారో, నాకు ఎవరు ఏం చేసినా సరే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక్క మెసేజ్ కూడా స్కిప్ చేయను. ఓన్లీ బర్త్డేస్ అప్పుడు, స్పెషల్ డేస్ ఉంటాయి కదా, అప్పుడు లాట్ ఆఫ్ మెసేజెస్ రావటం వల్ల నేను దాన్ని స్కిప్ చేస్తా తప్ప, రెగ్యులర్ డేస్లో నిద్రపోయేటప్పుడన్నా ఒక 15-20 minutes ఐ స్పెండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మెసేజెస్ అన్నీ చెక్ చేసుకుంటా, మెయిల్స్ చెక్ చేసుకుంటా, యూట్యూబ్ చెక్ చేసుకుంటా. సో వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి అమర్కి చెప్పాల్సినవి, తేజస్వినికి చెప్పాల్సినవి, అండ్ నా విష్ణుప్రియ, సిద్ధు, ఆంథోనీ కార్తిక్, మైథిలి, సుబ్బు, వీళ్ళందరికీ చెప్పిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వని మెసేజెస్ కూడా నేను చదివి వాళ్ళకి నేను చెప్పిన రోజులు ఉన్నాయన్నమాట. సో వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నాకు రెగ్యులర్గా మెసేజ్ చేస్తుంటారు.
మీరు అమర్ ఇంత ఫ్రెండ్ అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, బట్ పబ్లిక్లో ఒక ఒపీనియన్ ఉంది, మీరు అమర్ను వాడుకొని ఎదుగుతున్నారు పైకి అని పబ్లిక్ అనుకుంటున్నారు. దీన్ని మీరేమంటారు? నాట్ ఓన్లీ పబ్లిక్ అన్నా, నా ఇండస్ట్రీలోని చాలామంది నాకు ఆర్టిస్టులు చాలామంది నా ముందు అనకపోయినా సరే వెనక మాటలు నా వరకు వచ్చాయి. అంటే వీడికి అంత సీన్ లేదురా, అమర్ సపోర్ట్ చేశాడు కాబట్టి. అమర్ సపోర్ట్ కూడా కాదు, అమర్ను వాడుకొని ఎదుగుతున్నాడ్రా అని. ఎస్, నేను వాడుకుంటున్నాను. ఎలా అంటే నేను లోలో ఉన్నప్పుడు, నేను హైలో ఉన్నప్పుడు, నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీతో మనం షేర్ చేసుకోవాలనుకుంటే ఐ ట్రీట్ హిమ్ లైక్ మై ఫ్యామిలీ. నేను అన్న వదిన అని నేను మెన్షన్ చేయను, లేకపోతే తమ్ముడు ఇవన్నీ మెన్షన్ చేయను. ఐ ట్రీట్ లైక్ మై ఫ్రెండ్స్ యాజ్ ఎ ఫ్యామిలీ. నాకు ఇప్పటికి పాయింట్అవుట్ చేసి అడిగితే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను ఒక ఫ్రెండ్ అనుకున్నానంటే హీజ్ మై ఫ్యామిలీ మెంబర్. వాళ్ళని నేను ఫ్యామిలీ లాగే యాక్సెప్ట్ చేస్తాను. నేను అలాగే ట్రీట్ చేస్తాను. అవతల వాళ్ళ గురించి నాకు తెలియదు. ఒక ఫ్రెండ్ నా లిస్ట్లోకి, బకెట్ లిస్ట్లోకి వచ్చాడు అంటే వాడిని నేను వాడితో ట్రావెల్ చేస్తాను. ట్రావెల్ చేసిన తర్వాత వాడి గుడ్ బ్యాడ్ క్వాలిటీస్ రెండు చూస్తాను. సో వాడు నాకు సరిపోతాడు, వాడి వల్ల నాకేం లాస్ లేదు, నా ఫ్యామిలీకి లాస్ లేదు అనుకుంటే ఇమీడియట్గా తనని నేను నా ఫ్యామిలీలో జాయిన్ చేసుకుంటా. సో ఫ్యామిలీతో ఎలా అయితే మనం షేర్ చేసుకుంటామో ఎవ్రీథింగ్. నేను తనకి బర్త్డే ఉందనుకోండి, తనకంటే ముందు, తేజు కంటే ముందు నేను ముందుకు రియాక్ట్ అవుతా. నాట్ ఓన్లీ అమర్, నేను ఎవరికైనా సరే అలాగే. ఇంతకుముందు సిద్ధిష్ణు ఛానల్లో చూసుంటారు నన్ను, అండ్ ఇప్పుడు ఆంథనీ, కార్తీక్ అండ్ మైథిలి అండ్ సుబ్బు, ఎవరిదైనా సరే నాకు తెలిసింది అంటే ఒక నెక్స్ట్ అంటే మనం గుర్తుండాలరా, ఒక బర్త్డేకి సెలబ్రేట్ చేసాం అనుకోండి, కేక్ తీసుకెళ్తే అవ్వదు, కేక్కి మించి ఏదైనా చేద్దాం, చేస్తే వాళ్ళకి మనం గుర్తుంటాం. అది నా మెంటాలిటీ నాకు ఉంటుంది కాబట్టి అవన్నిటిని నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను. క్యాప్చర్ చేసుకొని ఆడియన్స్ ఎవరైతే నన్ను విష్ చేస్తారు కదా, నాకు పర్సనల్ మెసేజెస్ కొన్ని వస్తాయి. అన్న అమర్ బర్త్డే ఉందన్న, రేపు ఖచ్చితంగా మీరు వ్లాగ్ పెట్టాలన్నా, ఇవన్నీ కామెంట్ చూస్తాను నేను. మీరు గమనిస్తే గత 2 months నుంచి నేను నా యూట్యూబ్లో చాలా ఇన్యాక్టివ్ ఉన్నా. బికాస్ నాన్నగారు చనిపోయిన తర్వాత లోలో ఉన్నా. బట్ అప్పుడు కూడా కొన్ని వీడియోస్ పెట్టా, నాన్నగారికి సంబంధించిన వీడియోస్ పెట్టా. దానికి కూడా నెగిటివ్ కామెంట్స్ కింద వచ్చాయి. దాని తర్వాత మాట్లాడుతా సబ్జెక్ట్. సో ఆ టైంలో అవి మాత్రమే పెట్టా ఇంట్లో. దాని తర్వాత మా చెల్లెలి బర్త్డే అయింది, సెలబ్రేట్ చేసిన ఆ వీడియో పెట్టలేదు, ఎందుకంటే ఎవరు అడగలేదు కాబట్టి పెట్టలేదు. వీడియో కూడా తీయలేదు. ఐ స్పెండ్ టైం విత్ దెమ్. అమర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం షూట్ చేసి నేను పెడతాను తప్ప వాళ్ళందరినీ కొంచెం లైవ్లీగా పెట్టుకొని. మీరు గమనిస్తే బిగ్ బాస్ సీజన్కి ఎవరన్నా వస్తే ఒక 8 months 9 months స్పాట్లైట్లో ఉంటారు, దాని తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతారు సైలెంట్గా. బట్ అమర్ విషయంలో అది అవ్వలేదు. మీరు గమనిస్తే అమర్ బిగ్ బాస్కి వెళ్ళడానికి 6 months ముందు నుంచి ఇప్పటికీ అమర్ ట్రెండ్లో ఉంటారు. అమర్ వీడియో ఏదైనా పెడితే, బికాస్ తన వీడియోస్, తన సర్కిల్ అలా ఫామ్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్ కానీ, తిరిగే ఫ్రెండ్స్ కానీ, వాళ్ళందరూ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటాడనమాట. సో దాంట్లో నేను ఒక సోర్స్ అంతే. వాడుకోవటం విషయానికి వస్తే ఎస్, వాడుకుంటున్నాను యాజ్ మై ఫ్రెండ్. అండ్ ప్రతిదీ నేను ఒక వీడియో కానీ ఫోటో కానీ పోస్ట్ చేస్తుంటే ఫస్ట్ కాల్ అమర్కి వెళ్తుంది, లాస్ట్ కాల్ అమర్కి వెళ్తుంది. డార్లింగ్, నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా, నీకు ఓకే అయితే షూట్ చేస్తా. తనకి ఏదైనా ఉందనుకోండి, వద్దు అంటే వద్దని చెప్తాడు, ఆపేస్తాను నేను. లేదు చలో డార్లింగ్ ఏం కాదు, పెట్టేసుకో, నువ్వు ఏం కాదు అని చెప్పి, నీ కంటెంట్ ఏం కావాలి, తనే కంటెంట్ ఐడియాలు ఇస్తుంటాడు కొన్ని. రేపు రీసెంట్గా ఒక బైక్ తీసుకున్నాడు, నరేష్ మనం ఒక ట్రిప్కి వెళ్దాం, ట్రిప్లో నువ్వు నేను బైక్ మీద వెళ్తుందాం, వెనక కార్ వస్తుంటుంది, మనం వీడియోస్ చేసి మంచి డాక్యుమెంటరీ లాగా పోస్ట్ చేద్దాం. తనే ఐడియాలు ఇస్తాడు. ఓకే, సో నేను ఎందుకు రిఫ్యూజ్ చేయాలి? సో మీ ఉద్దేశంలో మీరు అమర్ గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నారో అమర్ కూడా మీ గురించి అలాగే ఆలోచిస్తాడని అనుకుంటున్నాను. లేదు, నేను అమర్ని ఒక 100% ఫ్రెండ్ అనుకున్నాను అనుకోండి, అమర్ నన్ను ఒక 60% అనుకుంటాడు. ఎందుకంటే అమర్ని నేను 100% చూశాను, అమర్ నన్ను 60% చూశాడు. మిగతా 40% చూడడానికి టైం లేదు తనకి. ఎందుకంటే తనకి వేరే సినిమాలు ఉన్నాయి, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా బకెట్ లిస్ట్లో చెప్పాను కదా, నాకు పర్టికులర్గా కొన్నే ఉంటాయి, కొంతమందే ఉంటారు. ఇప్పుడు ఈ టాపిక్ అమర్ గురించి కాబట్టి అమర్ గురించి మాట్లాడుతున్నా. మీరు ఇంకొక పేరు తీశారనుకోండి, ఆ పేరు కూడా అంతే. నేను 100% వారి గురించి నాకు తెలుస్తుంది. బట్ అవతలోడికి నా గురించి 100% నేను చెప్పను. నేను నా ఓపెన్గా నా గురించి నేను ఇది అని ఎవరికి చెప్పుకోవడానికి, ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయను. చాలా మ్యాక్సిమం దీంట్లోనే ఉంటా, ఓపెన్ అవ్వను అనమాట. వీడియో తీసే నాకు ప్రాబ్లం లేదు, తీయించుకునే తనకి ప్రాబ్లం లేదు, చూసే ఆడియన్స్కి ప్రాబ్లం లేనప్పుడు మిగతా కోన్కిస్కా గొట్టంగా లేవనుకున్నా నాకు పర్లేదు. ఇందాక మీరు చెప్పినట్టు అందరి గురించి తెలియదు. సో ప్రపంచానికి మీ గురించి ఒక 60% తెలుసు అనుకుందాం. ప్రపంచానికి కాదు, నా ఫ్రెండ్ సర్కిల్కి 60% తెలుసు, మిగతా వాళ్ళందరికీ ఒక 10-20% తెలుసు. రైట్, మిగతా 40% గురించి మనం మాట్లాడుకుందామా? ఎస్, రెడీ. మీ పర్సనల్ లైఫ్లో జనాలకు తెలియని సబ్జెక్టు, మీకు పెళ్ళయిందా? అయింది. అండ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, అండ్ నాకు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంది. అమ్మ, నాన్న అండ్ చెల్లెలకి పెళ్ళయింది, షీఈ్ ఇన్ US. తనకి 2 పిల్లలు, అమ్మయ్య అండ్ మన మయోన్ గాడు. సో ఇదే నా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ ఇంకా రిలేటివ్స్ అంటారా, రిలేటివ్స్ గురించి అంత పర్టికులర్గా అవసరం లేదు కాబట్టి ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ రీసెంట్గా నాన్నగారు చనిపోయారు, అండ్ నాన్నగారితో ఇంటరాక్షన్ మీకు తెలుసు ఆల్రెడీ పర్సనల్గా.
బేసిక్గా ఒక 90s కిడ్స్కి ఏదైతే ఉంటుందో అదే గ్యాప్ ఉంది మాకు ఫ్రమ్ చైల్డ్హుడ్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డాడీతో ఒక 10-20 టైమ్స్ మాట్లాడుంటా. అది కూడా ఏదైనా అవసరానికో తిట్టించుకోవడానికో తప్ప ఓపెన్గా మాట్లాడుకుంది లేదు. సో ఆ గ్యాప్ ఉంది. అండ్ ఒక విధంగా చెప్పాలంటే నా లైఫ్లో మా డాడీయే నాకు విలన్. నేను ఎవరన్నా చాలా దరిద్రంగా హేట్ చేసింది ఎవరుందంటే మా నాన్నే హేట్ చేసి ఉండే. ఎందుకు నేను కడుపును పుట్టాననే రోజులు కూడా ఏడ్చిన రోజులు బొచ్చడు. నేను గట్టిగా ఏడ్చిన రోజులు ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఆయన అనుకున్న గోల్ ఒకటి, నన్ను ఒకటి చేయాలనుకున్నాడు. బట్ నేను ఎంచుకున్న పాత్ ఒకటి, నేను ఒకటి అవ్వాలనుకున్నాను. సో అది మ్యాచ్ అయ్యేది కాదు. బికాజ్ ఆఫ్ నో రీజన్స్ మా ఇద్దరి మధ్య హేట్రెట్ ఉండేది. ఒకరినొకరిని ఇష్టపడే వాళ్ళం కాదు. ఒకానొక టైంలో మా డాడీ ఇంట్లోంచి నన్ను బయటికి పంపించేశాడు. మా డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి దూరంగా నేను ఆల్మోస్ట్ 2000 భద్రా రిలీజ్ అయింది ఆ రోజు. భద్రా సినిమా రిలీజ్ అయింది ఆ రోజు. నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశారు. అండ్ ఇంట్లోంచి బయటికి వచ్చేసాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్పాలనుకుంటే, నేను క్యాటరింగ్ చేశాను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ₹200 కోసం. అప్పుడు నేను కోర్స్ చేసేవాడిని. అలా అని చెప్పి నేను డబ్బులు లేక కాదు, మేము మిడిల్ క్లాస్ అయినప్పటికీ కూడా మాకు ఎప్పుడు కూడా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు. బట్ నువ్వు ఫినాన్షియల్లీ ఫిట్రా అనే ఒక ధీమా డాడీ నాకు ఎప్పుడు ఇవ్వలేదు. నువ్వు ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి, ఇది చేస్తూనే ఉండాలి, ఫైట్ చేస్తూనే ఉండాలనే ఇది వచ్చాడనమాట. సో నేను క్యాటరింగ్ చేశా. దిల్షునగర్లో హాస్టల్లో ఉన్నప్పుడు 3,000 రూపీస్ హాస్టల్ ఫీజు. మా ఇంట్లోంచి నాకు 3,300 వచ్చేది. అంటే పర్ డే నాకు ₹10 వచ్చేది. ఆ ₹10లోనే నేను బట్టలు కొనుక్కోవాలన్నా, పేస్ట్ కొనుక్కోవాలనుకున్నా, బ్రష్ కొనుక్కోవాలనుకున్నా, ఎనీథింగ్ ఆ ₹10లోనే చేసుకోవాలి. అలా నన్ను అలవాటు చేశాడు డాడీ. దాని గురించి నేను నైట్స్ క్యాటరింగ్కి వెళ్ళి మిడ్నైట్ 2-3 వరకు ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి ప్రాక్టీస్ చేసుకొని నేను మల్టీమీడియా చేశాను అనమాట. సో సిస్టమ్ ముందు మార్నింగ్ 6 to 9 o'clock 9:30 వరకు ఇచ్చిన అసైన్మెంట్స్ ఫినిష్ చేసుకొని 10కి మళ్ళీ స్టూడియోకి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఇచ్చుకొని అక్కడ కూడా టాప్లోనే ఉండేవాడిని. సో ఇన్ని జరుగుతున్నా సరే మా డాడీకి నేనంటే అసలు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. వీడిని బేసిక్గా ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. అప్పుడున్న ట్రెండ్లో 90sలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చాలా ఇదిలో ఉండేది. సో ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను, నేను డాక్టర్ అవ్వాలనుకున్నా. సో అక్కడ స్టార్ట్ అయిన వారు అది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత దాని తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను. నేను కాని ఫీల్డ్, నేను చేసిన మల్టీమీడియాకి సంబంధించింది కాకుండా వేరే ఫీల్డ్లో నాకు డబ్బులు రావటం ఆగిపోవటం వల్ల బలవంతంగా ఇంకా కష్టం మీద నేను పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ అని చెప్పి ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. వర్త్ ఆఫ్ 7,000 శాలరీతో స్టార్ట్ అయ్యాను అనమాట. సో అక్కడి నుంచి 7,000 శాలరీ కాస్త ఒక 2.5 yearsలో 69,000 శాలరీ తీసుకున్నా అదే ఆఫీస్లో డే అండ్ నైట్ వర్క్ చేసి. అప్పటికి కూడా డాడీకి సాటిస్ఫాక్షన్ లేదు. ఇది కాదు నేను ఏదో చేద్దాం అనుకునేవాడు. ఇట్లుండే అనమాట. సో అలాగ డిస్టర్బెన్స్ ఉన్న మేము ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ కూడా ఇంట్లో చెప్పి చేయలేదు. ఆన్ అండ్ ఆఫ్ వస్తుండే, నేను ఇండస్ట్రీ చేస్తుండే అండ్ ఇటువైపు జాబ్ చేస్తుండే. సో నైట్ ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ ఇండస్ట్రీకి వెళ్ళి. అందుకోసం అప్పట్లో నాకు డీడీలో నేను సీరియల్స్ చేశాను. దూరదర్శన్ ఎండింగ్ టైంలో నేను సీరియల్స్ చేశాను. ఇప్పటికీ టెలికాస్ట్ అవుతాయి, సప్తగిరి ఆదిగిరి అని చెప్పి. అమ్మంటే అండ్ చంటిగాడి స్వయంవరం ఇప్పటికి ఒక 40 times 50 times టెలికాస్ట్ అయింది. సో ఆ సీరియల్స్ చేశాను నేను. దాని తర్వాత నాకు మంచి మంచి ఛానల్స్ జీ తెలుగు, ఈటీవీలో మెయిన్ లీడ్గా నాకు వచ్చాయి. సీతమ్మకి సినిమాల చెట్లో హీరోగా పిలిచారు, జీ తెలుగులో ఒక సీరియల్కి హీరోగా పిలిచారు. బట్ నేను నో చెప్పేవాడిని, ఎందుకంటే నాకు మెయిన్ స్ట్రీమ్ జాబ్. ఇండస్ట్రీ చాలా దూరం పెట్టేశాను అనమాట. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నా, ఏదో కొత్తగా వచ్చింది తెలుసుకుందామని చెప్పి ఎంట్రై చేశాను కాబట్టి అది అక్కడ అలా ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వచ్చి నాకంటే ఒక గుర్తింపు తెచ్చుకొని ఫినాన్షియల్గా ఆయన కళ్ళ ముందు ఎదగటం స్టార్ట్ చేశాను, అండ్ ఏ రోజు కూడా నా మీద ఏ కంప్లైంట్స్ ఆయన వరకు వెళ్ళలేదో, ఇవన్నీ చూసి ఆయన కొంచెంగా చేంజ్ స్టార్ట్ అయ్యి ఫుల్ చేంజ్. మన డాడీ చనిపోవడానికి ఒక 1 month ముందు నుంచి మా ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది, మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం అండ్ కలిసిపోయాం. వీడియో సాక్షిగా ముందు రోజు నైట్ ప్రామిస్ చేసుకున్నాం, ఇంకా మీద నా టైం నీదే, నీ టైం నాదే అని మాట్లాడుకున్నాం. దేవుడికి కుళ్ళు పుట్టింది. 1 dayలో ఆ బంధం అక్కడితో కట్ చేసి, నువ్వు ఇట్లే రా జీవితాంతం బాధపడుతూనే ఉండు, ఆ ఫేజ్ అనేది నీకు ఎప్పుడు బాధనే మిగులుస్తుంది అని చెప్పి వదిలేసి. అప్పుడు నేను కూడా ఉన్నాను కదా, అప్పుడు అదొక మిరాకిల్ లాగా జరిగింది. ఒక రోజు ముందు చాలా బాగుండేది నాన్నగారు, ఒక రోజు అసలు ఎలా జరిగిందో ఇప్పటికి కూడా నమ్మశక్యంగా లేదు. అసలు ఆయన లేడంటే ఇప్పటికీ అనిపిస్తుంటుంది, లేడు. ఆ ఫోటో చూస్తే డాడీ లేడు కదా. చాలా యాక్టివ్ ఉండేది డాడీ. బేసిక్గా ఇప్పుడు బ్యాడ్ చేస్తున్నానని కాదు, కానీ మా డాడీ అలా ఉండబట్టే కసితో ఎదిగాను అనుకుంటాను నేను. అండ్ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సుధీర్ బాబు గారి ముందు. నన్ను హగ్ అడిగాను, మా డాడీకి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చి హగ్ అడిగా, డాడీ నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ కావాలి అంటే. ఏంటి ఒక హగ్ ఇవ్వ డాడీ అంటే, ఒక 5 minutes హగ్ చేసుకుని ఉన్నాడు నాతో.
హగ్ రిలీజ్ అవ్వగానే అటువైపు తిరిగి సుధీర్ బాబు గారితో మా అబ్బాయి పుట్టిన తర్వాత నేను ఇదేనండి మా అబ్బాయిని పట్టుకుంది అని చెప్పి దాని తర్వాత మా ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవండి. బట్ ఏంటంటే వాడు నాకు నచ్చను, నేను వాడికి నచ్చను, అంతే తప్ప ఇప్పుడు బాగున్నాం, ఒక 1 మంత్ నుంచి బాగున్నాం, ఇక మీద బాగుంటాం, ఇదంతా చెప్పిండు అనమాట. సో హీ మేక్స్ మెమరీస్, హీ మేడ్ మెమరీస్ అని చెప్పుకోవచ్చు, మేక్ కాదు, మేడ్ మెమరీస్. గుర్తుగా లైఫ్ లాంగ్ ఈ హేట్రేట్ ఏదైతే ఉందో నా 30 సంవత్సరాల డాడీ మీద ఉన్న కచ్చా కోపం ఏదైతే ఉందో అదంతా ఒక్క రోజులో తీసేసి, మీరే అన్నారు ఒకరోజు ఆయనకి ఏం చేయాలో ఏం కావాలో ఆయన చేయించుకొని వెళ్ళారు అని చెప్పి. సో దాని గురించి మెమరీస్ క్రియేట్ చేసి 30 ఏళ్ళు లేని ప్రేమంతా ఒక్క రోజులో కల్పించి మిగతా 100 సంవత్సరాలు బతికితే 70 సంవత్సరాలకి ఆయన మీద ప్రేమను అలా ఉంచేసి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇది చాలామంది పిల్లలకు కూడా ఈరోజు ఇన్స్పిరేషన్గా అనిపించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు తిట్టినప్పుడు పిల్లలు వేరే రకంగా అనుకుంటారు. ఏ తల్లిదండ్రికి నాకు తెలిసి అలా ఉండదు పిల్లల మీద. మీరు అపార్థం చేసుకున్నారేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని అట్లా అనుకోరు. లేదన్నా, బేసిక్గా ఎలా అంటే అన్న చిన్నప్పటి నుంచి ఇప్పుడు అరే నువ్వు వైట్ డ్రెస్ వేసుకోకురా అని తిట్టారనుకో, ఓహో వైట్ డ్రెస్ వేసుకోకూడదు బ్లాక్ డ్రెస్ వేసుకోవాలేమో అని ఉండేది. బ్లాక్ డ్రెస్ వేసుకున్నా తిడితే ఇంకేదన్నా. అయితే బేసిక్ డాడీ దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఏం కావాలో చెప్పుంటే లేదా మమ్మీ ద్వారా చెప్పుంటే అది అవ్వడానికి ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఎందుకు కష్టపడతా? బేసిక్గా ఇంట్లోంచి వెళ్ళగొట్టిన వాళ్ళు ఎట్లా అవుతారు? గాలికి తిరుగుతారు, గాలికి ఉంటారు. కాదు, నేను ఆయన దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, ఆయనకి నచ్చాలి, ఆయనకి ఏం కావాలో చేయాలని చెప్పి నేను ట్రై చేయింది లేదన్నా. నేను వార్డెన్గా చేశాను, మమ్మీకి కూడా తెలియదు ఇప్పటి వరకు. హాస్టల్లో వార్డెన్గా చేశాను, డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాక వార్డెన్గా చేశాను ఒక 6 months. ఏ రోజు రూపాయి డాడీ వాళ్ళకి ఫోన్ చేసి నా దగ్గర డబ్బులు లేవు ఎప్పుడు అడగలేదు నేను. నా దగ్గర డబ్బులు లేవని ఇప్పటికీ ఎవరిని అడగను. ఏదైనా అవసరం ఉందంటే నేను ఇట్లా చేయి చెప్పని నేను ఎవరిని అడగను. ఆ సిచ్యువేషన్ రావద్దనుకుంటాను, కష్టపడతాను అంతే. ఆయనకి ఏం కావాలో చెప్తే కదా నేను చేయిస్తాను. అయిపోయింది. నేను బీటెక్ జాయిన్ అవ్వలేదు, 10th వరకు నేను టాప్ స్టూడెంట్ని. ఎందుకు ఇంటర్లో ఫెయిల్ అయ్యా? 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యా. ఎందుకు ఫెయిల్ అయ్యా? నాకు ఇష్టం లేదు. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగిన, మమ్మీ నాకు ఇంగ్లీష్ మీడియం రావట్లేదు మమ్మీ, తెలుగులో జాయిన్ చేయండి. లేదు మా ఏదో తెలుగు ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారంటే వాడు మస్తు చేస్తాడు, ఏం కాదు ఉంచండి అంటే ఇంగ్లీష్ మీడియంలో పడేసాడు. 100కి 98 వస్తే ఏడ్చేవాడిని ఇంట్లో కూర్చొని 10th వరకు. ఇంటర్లో 0లు చూసుకున్నా నేను. బెంచ్ల మీద నించోబెట్టేటోళ్ళు, సిగ్గు లేకుండా నించోబెట్టేవాడిని. బంకు కొట్టేసి కాలేజీల నుంచి బంకు కొట్టి చెరువుల చుట్టూరు బయట తిరిగేటోడిని. కాలేజీలకి 100%లో 20% వెళ్ళేటోడిని నేను. నాకు అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, నేనేం చేయాలి? ఫెయిల్ అయితే తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఇప్పటికైనా బైపీసీ చదవాలనాలి కదా. ఏరా టైలర్ షాప్లో జాయిన్ అవుతావా, మెడికల్ షాప్లో జాయిన్ అవుతావా అని అడిగారు నన్ను. మెడికల్ షాప్ అయితే నా వచ్చిపోయే ఫ్రెండ్స్ కనిపిస్తారు కాలేజ్ స్టూడెంట్స్, టైలర్ షాప్లో జాయిన్ అవుతా అని చెప్పి టైలర్ చేసిన నేను. 2 సంవత్సరాలు టైలరింగ్ చేశాను నేను. టైలరింగ్ చేసి టైలరింగ్లో ఉంటుంటేనే మా ఇద్దరి మధ్య డాడీకి నాకు పెద్ద గొడవ ఇంట్లోంచి పంపించేసాను నన్ను. నానమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నా, అక్కడ వెళ్ళి పెరిగా, అక్కడికి వెళ్ళి డిగ్రీ ఫినిష్ చేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ వీటన్నిటికీ మళ్ళీ ఫినాన్షియల్ సపోర్ట్ డాడీయే. ఎప్పుడు రూపాయి లేకుండా లేదు, ఆయన ఇచ్చేవాడు. కానీ ఎంత కావాలో అంతే ఇచ్చేవాడు. అవసరాలు ఉంటాయి అన్నీ ఉండేది కదనమాట. సో మిస్అండర్స్టాండింగ్స్ అంటే కూడా ఆయనకి బేసిక్గా అమ్మ లేదన్న, అమ్మ చిన్నప్పటి చనిపోయింది. సో ఆయనకి చెప్పేవాళ్ళు లేక, ఆయన తెలుసుకోలేక, ఆయనకి ఒక్క ఫ్రెండ్ లేరు. డాడీ ఫ్రెండ్ ఎవరంటే ఇప్పటికి కూడా నేను వెతకాలి, డాడీ ఫ్రెండ్ లేరు. ఆయనకి ప్రపంచంతో మొత్తం కట్ అయిపోయి ఇల్లు పిల్లలు, నేను మమ్మీ చెల్లి తప్ప ఆయనకి ఎవ్వరు తెలియదు. ఆయన కోపం వచ్చినా మా మీదే, ప్రేమ రాలేదు ఎప్పుడు. సో అన్నీ మాతో అవటం వల్ల ఎలా పిల్లలతో ఉండాలనేది ఆయన తెలియక మమ్మల్ని ఇబ్బంది పట్టాడు, ఆయన ఇబ్బంది పడ్డాడు. సో ఆయనే కనుక మాతో బాగుండుంటే, ఆయనే కనుక మాతో అందరి ఫాదర్స్ లాగా బాగుండుంటే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడినేమో, మేబీ డాక్టర్ అయి ఉండేవాడిని ఇప్పటికీ. బట్ గాడ్ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, ఆయన చిన్నప్పటి నుంచి చూసి ఆ పనితనం అవన్నీ చూడడం వల్ల అనుకోవచ్చు. సో ఇప్పటికి కూడా ఐ ఫీల్ లైక్ ఆయన అలా ఉండబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఆయన అలా స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా ఉండబట్టే నేను ఇంత స్ట్రాంగ్ అయ్యాను అనుకుంటున్నాను. ఫైనల్గా ఆయన వెళ్ళిపోయే టైంకి మంచిగా సెట్ అయ్యావు కదా, సంతోషంగా సెట్ అయ్యావు. ఆయన వెళ్ళిపెట్టప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాడు, చాలా హ్యాపీగా చూశాను. నేను దగ్గరే ఉన్నాను, అన్ని గమనించాను. ఓకే, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చావు? ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చింది ఎవరు? ఇండస్ట్రీ అసలు ఇండస్ట్రీని ఎంట్రీ అంటారా? ఇండస్ట్రీ ఎంట్రీ గురించి చెప్పు. సో ఇండస్ట్రీలోకి, ఒక ఇండస్ట్రీ అనేది ఒక ఫీల్డ్ ఉంటుంది, దాంట్లో కూడా మనం సంపాదించవచ్చు, అది కూడా ఒక జీవనోపాధి అవుతుందని నాకు అసలు తెలియదు. అటువైపు ఒకటి ఉండేది, టీవీ చూసేవాడిని అంతే, దాంట్లో ఆర్టిస్టులు ఉంటారు, అలా ఎలా వస్తారు ఇదంతా నాకు తెలిసేది కాదనమాట. నాదంతా ఒక లోకం ఉంటుండే. సో నేను జాబ్ చేస్తున్నప్పుడు పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ అని చెప్పి జాబ్ చేస్తున్నప్పుడు నాది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి డిఎల్ఎఫ్లో ఉంటుండే. సో అక్కడి నుంచి టర్మినేట్ అయ్యి ఫిల్మ్ నగర్ బ్రాంచ్కి వచ్చింది. సో అక్కడ షూట్ అనే వస్తుంది. వర్క్ చేసుకుంటున్నప్పుడు ఒకరోజు వర్క్ తక్కువ ఉంది, ఇచ్చిన అసైన్మెంట్స్ ఫుల్ అయిపోయినాయి,
పక్కన మల్లీశ్వరి అని ఒక అమ్మాయి పక్కన షూటింగ్ అవుతుంది చూడడానికి వెళ్తామా అని అడిగింది. ఏ షూటింగ్ కాదు, వెళ్దాం పదా అని చెప్పి వెళ్ళా. అక్కడికి షూటింగ్కి వెళ్తే అక్కడ మంచిగా అనిపించింది. దాని తర్వాత నేను హాస్టల్ నుంచి పేయింగ్ గెస్ట్గా ఒకరింటికి వెళ్ళాను అనమాట. హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి షిఫ్ట్ అయ్యి ఇల్లు కూడా ఖాళీ చేసి వేరేది ఏదైనా చూసుకోవాలనుకున్నప్పుడు పేయింగ్ గెస్ట్గా ఒక ఆఫర్ వచ్చింది. సో అప్పుడు ఫిల్మ్ నగర్ టెంపుల్కి వెళ్ళామండి. నేను ఫిల్మ్ నగర్లో ఉండటం వల్ల టెంపుల్లో నాకు నవీన్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆయన ఆర్టిస్ట్. సో వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో ఒకసారి ఆఫీస్లో వర్క్ అయిపోయి పక్కనే షూటింగ్ నడుస్తుందంటే బాక్స్ ఏదో ఇద్దామని చెప్పి నవీన్ దగ్గరికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు రవి అని ఇప్పుడు ఒక డైరెక్టర్, సీరియల్ డైరెక్టర్, ఇప్పుడు 2-3 సీరియల్స్తో బిజీగా ఉన్నాడు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. నన్ను చూసి బాగున్నావు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా అని అడిగాడు. నాకేం తెలియదు, నాకు వద్దంటే ఫస్ట్ నెంబర్ ఇవ్వంటే అప్పుడు చెల్లి ఖాళీగా ఉండేది. సో చెల్లి బాగుంటుంది కదా, చెల్లిని ఎంటర్ చేద్దామని చెప్పి నెంబర్ అయితే తీసుకున్నా. ఫోటోషూట్ అంటే నార్మల్గా మేకప్ బ్యూటీ పార్లర్ ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్ళి మేకప్ వేయించి నా ఫ్రెండ్ శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ అనిల్ అని ఉంటాడు, వాడితో ఫోటోగ్రఫీకి మాట్లాడి 2000కి పిలిపించి వాడు డబ్బులు తీసుకోలే, మేకప్కి 2000కి మాట్లాడి చెల్లికి ఫోటోగ్రఫీ చేసినప్పుడు గ్యాప్ వస్తుంది కదా డ్రెస్ చేంజ్లకి, అప్పుడు నేను ఒక 4-5 ఫోటోలు దిగా. అప్పుడు వాట్సాప్ లేదు, ఇంకా ఫొటోస్ మనం కాపీ ఇవ్వాలి. ఆ కాపీస్ మనోడికి ఫోన్ చేసి పంపించా ఫొటోస్. అప్పుడు ఈటీవీకి వెళ్ళే అవన్నీ. ఈటీవీలో ఫొటోస్ చూసి మా చెల్లిని రిజెక్ట్ చేసిర్రు, నన్ను పెట్టుకొని హీరోగా సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు అనుకుంటున్నాము, ఒకసారి ఆడిషన్కి రమ్మని అంటే ఆడిషన్ మనకి తెలియదు. ఆ ప్యాషన్ ఉంటే ఆడిషన్ ఏదైనా డైలాగ్ చెప్తాం, ఆ లైన్లో ఉన్నారో తెలుసు. ఆడిషన్ అంటే ఏంటని చెప్పి అప్పుడు యూట్యూబ్లో చూసి మనం అనే సినిమాలో ఒక డైలాగ్, ఆ డైలాగ్ ఒకటి నేర్చుకున్నా. దాని తర్వాత ఊహలు గుసగుసలాడేలో ఒక డైలాగ్ నేర్చుకున్నా. ఈ 2 డైలాగులు నేర్చుకోవటం ఏం లేదు, రాసుకున్నా. వెళ్ళా, కెమెరా పెట్టిర్రు, మయూరి ఆఫీస్, ఈటీవీ ఆఫీస్. అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం ఈటీవీలో మేకప్ వేయించుకున్నా. అండ్ చాలామంది ఆర్టిస్టులు సెంటిమెంట్గా ఫీల్ అవుతాయి, ఈటీవీలో కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళది లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి. సో ఈటీవీ నోజ్లో మేకప్ అయింది, యాక్షన్ చెప్పిర్రు, నాకు వచ్చిన 2 డైలాగులు చెప్పేసిన. తర్వాత ప్రాంప్టింగ్ అంటే వాళ్ళు చదువుతారు, నేను ఏదో చెప్పాలంటే వాళ్ళు చదివింది నేను చదివినట్టుగా చెప్పేసా. దానికి కూడా ఒకే టిక్ మార్క్. డైరెక్టర్ వచ్చేసి ఏడు బాబు అన్న, అబ్బాయిలు ఎందుకు ఏడుస్తారు సార్ అన్న, క్రాస్ చేసి దొబ్బే అన్నారు అనమాట. సో వెళ్ళిపోయినా. మళ్ళీ నా బతుకు నాదే, నా జాబు నేను చేసుకుని 1.5 month తర్వాత కాల్ వచ్చింది. సార్ హీరో అనుకున్నాం, హీరో కాదు, హీరోకి ఒక యూఎస్ నుంచి ఫ్రెండ్ వస్తాడు డాక్టర్, సో ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాంటే సార్ మీ సీరియల్ వద్దు, మీరు వద్దు, నాకు ఏం వద్దు, నేను చాలా బాగున్నా అంటే ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్పి సీసీ అని చెప్పి బేగంపేటలో ఉంటుంది, ఓకే, ఈటీవీది. అక్కడికి పిలిచిరు. వెళ్ళా. మా ఎండి రామ్కి అని ఉంటారు అనమాట, ఆయనకి చెప్పా, ఎల్లో ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు, నువ్వు వెళ్ళు ఫస్ట్ అని చెప్పి. పాప ఆయన చాలా చేస్తుండే, పుష్ చేస్తుండే. వెళ్ళగానే మీ పేమెంట్ 1500, మీకు కాస్ట్యూమ్స్ 4-5, రేపు ఒక కోడ్ తెచ్చుకోండి అంటే, మన దగ్గర కోట్లు ఎందుకు ఉంటాయి, కోడ్ తెచ్చుకోండి, సెలబ్రిటీ రిసార్ట్స్లో షామీర్పేట ఎక్కడో షామీర్పేటలో షూట్ 8 days షూట్ ఉంటుంది అన్నారు. ఏం మాట్లాడకుండా వచ్చి రామ్కి సార్ ఇది పరిస్థితి అంటే, మూసుకొని షూట్ చేయి. మరి పరిస్థితి ఏంటంటే ఇంకా నైట్ షిఫ్ట్ రా అన్నాడు. ఆలోచించకుండా డైరెక్ట్గా షూట్కి వెళ్ళా. అక్కడ మొత్తం అంతా కొత్త, నా కాంబినేషన్ అంతా కొత్త ఆర్టిస్టులు. నేను రామ్ సెకండ్ సీతలో చేసిన జ్యోతి గారు నా వదిన, దాంట్లో హీరోయిన్ జెమినీ సురేష్ ఒక నెగిటివ్ క్యారెక్టర్, వీళ్ళందరూ ఉన్నారనమాట. నేను ఫ్రెషర్, ఏం కావాలో ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ షాట్ ఇలా స్క్రీన్ ముందుకి ఇలా నడుచుకుంటూ వస్తాం అనమాట, వెనక్కి కాబట్టి నడుచుకుంటూ వచ్చేసిన. కొంచెం బీపీ, హై ప్రెషర్ అదంతా తగ్గిపోయింది, అంటే టెన్షన్ ఉంటుంది కదా, అంతా తగ్గిపోయింది. ఇంకెళ్ళి మానిటర్ ముందు కూర్చున్నా. మానిటర్ ముందు ఏం జరుగుతుందో మొత్తం చూసా, అసలు ఏంటి అని చెప్పి 8 days చూసా. ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకి రాగానే కెమెరామెన్ ఎవరంటే బాలకృష్ణ గారిది రాముడి సినిమా ఒకటి వచ్చింది రీసెంట్గా, దాని కెమెరామెన్ ఆ సీరియల్కి కెమెరామెన్. ఫ్రేమ్లో ఇలా చూసి ఏ బాగున్నావు అబ్బా, ఏం చేసావు ఇంతకు ముందు అన్నాడు. సార్ ఫస్ట్ టైం అంటే, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, చెయ్యి అన్నాడు. కొంచెం బల్బు వెలిగింది. దాని తర్వాత డైలాగ్ చెప్పగానే డైరెక్టర్ ఇలా చూసి ఏం పేరు అన్నాడు. నరేష్ సార్ అంటే, సార్ నెంబర్ తీసుకొని అదన్నాడు. చిరంజీవి గారు, తమిళ్ చిరంజీవి అంటారు అనమాట, ఆయన సీరియల్ చేస్తారు. ఆ నెంబర్ తీసుకొని టచ్లో ఉండన్నాడు. ఏదో బాగుంది కదా అని చెప్పి ఇంకా అక్కడ ఆ 8 days ఆ సెలబ్రిటీ రిసార్ట్స్లో నేను నేర్చుకున్న ఏదైతే ఉందో స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది యాక్టింగ్. అండ్ ఛాన్సెస్ విషయానికి వస్తే, నా యాటిట్యూడ్, నేను అందరితో మెలిగే
ఏదైతే ఉందో, నా యాటిట్యూడ్ ఉందో, దానివల్ల వన్ బై వన్ నాకు సుకేష్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అవడం. సుకేష్ని ఒక ఆర్టిస్ట్ పెద్ద ఆవిడ, మర్చిపోయిన పేరు, తప్పుగా అనుకోవద్దండి ఇంటర్వ్యూ చేస్తే కనుక. ఆవిడ ఈ దూరదర్శన్లో ఒక సీరియల్ వస్తుంది, దాంట్లో హీరోగా చేస్తావా అని చెప్పి సుకేష్ నెంబర్ ఇవ్వడం, మేనేజర్ సుకేష్. అలాగా వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి, నేను చేసుకుంటూ వెళ్తున్నా. బట్ హీరో ఛాన్సెస్ వచ్చినప్పుడు నో చెప్పాను అనమాట. సో నో చెప్పడం వల్ల నేను ఇప్పుడు మెయిన్ హీరోగా చేయకపోయి ఉండొచ్చు, బట్ దానివల్ల నేను సస్టైన్ అవుతున్నా అనుకుంటున్నాను. సో అలాగా నా అరంగేట్రం అయింది అండ్ కంటిన్యూ అవుతున్నా. అండ్ 2018 or 19 సంథింగ్ ఆ టైంలో మొత్తం జాబ్కి కూడా బై చెప్పేసి మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా ఇండస్ట్రీకి వచ్చేసాను అనమాట. ఇప్పుడు మగవ సీరియల్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. బికాస్ ఆఫ్ మూవీస్ నేను మూవీస్లో కూడా ఎంటర్ అయ్యాను అనమాట. ఈ ఇయర్ బర్త్డేకి, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ ఇయర్ బర్త్డేకి నేను మూవీస్లో కూడా ఎంటర్ అయ్యా. సో మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామనే ఉద్దేశం. అండ్ యూట్యూబ్ కూడా ఉంది కదన్న, నాకు యూట్యూబ్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ని సీరియస్గా తీసుకున్నా. సో జనాలందరికీ దగ్గరగా ఉండాలి కాబట్టి ఒక సీరియల్తో దగ్గర ఉందాం అని అనుకుంటున్నా. అండ్ సీరియల్స్ వస్తుంటే మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే ఒప్పుకుందాం అనుకుంటున్నా. బట్ ఈ 2-3 monthsలో నాకు మూవీస్ ఉన్నాయి, కంటిన్యూ షూట్ ఉందన్నమాట. సో దానివల్ల ఒకటే సీరియల్ చేద్దామని అయితే నేను స్టిక్ ఆన్ అయ్యి ఉన్నా. సో నాకు తెలిసి ఈటీవీ కాంపౌండ్లో ఒక సీరియల్ చేయడమే కష్టం. అంటే ఒక సీరియల్ అవకాశం రావడమే కష్టం. నువ్వు అన్నట్టు ఇందాక అన్నావు కదా, ఈటీవీలో అవకాశం వస్తే లైఫ్ సెటిల్ అంటే. అలాంటి ఈటీవీలో ఒకే టైం లోపల ఒక రోజులో 3 షూట్లు చేసిన సందర్భాలు నాకు తెలిసినవి ఉన్నాయి. పంచుకుంటావా? ఎస్, బై లక్కనాలో లేకపోతే మేనేజర్స్ కానీ ఈటీవీ సంస్థ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా మీద చూపించిన కన్సర్న్ అనుకోవాలో తెలియదు, తెలియకుండానే నేను 3 ప్రాజెక్ట్స్ కమిట్ అయిపోయినా. సీతమ్మ వాకిట్లో కమిట్ అయి ఉన్నాను అప్పటికి. ఆ క్యారెక్టర్ కొంచెం పక్కకి వెళ్ళింది. సో ఆ ప్రాజెక్ట్ లేనట్టే ఫిక్స్ అయిపోయినా నేను. దాని తర్వాత నేను ఐ షుడ్ సే మల్లేని రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన నన్ను ఈటీవీలోనే స్వాతి చినుకులు అనే సీరియల్లో మన భావన గారు నన్ను సజెస్ట్ చేశారు. ఈ అబ్బాయి డీడీలో అమ్మంటేలో నాకు అత్తగారు అనమాట. ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎంటర్ అవుతున్నాయి ఈటీవీలో. స్వాతి చినుకులు సీరియల్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎంటర్ అవుతున్నాయి అంటే వెళ్ళి కూర్చుంటే ఆయన నన్ను చూసి ఎవర్రా నువ్వు అన్నాడు. సార్ ఆర్టిస్ట్ని సార్ అంటే, రేపటి నుంచి షూట్, ఆడిషన్ ఉండేది కాదు నాకు, రేపటి నుంచి షూట్ నీది, ఇలాగ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఓకే సార్ అంటే. అక్కడ నేను వెళ్ళినప్పుడు చూసి హీరో డైలాగులు కూడా కొట్టేసి నరేషన్ రాసేవాడు ఆయన, నా పర్ఫార్మెన్స్ చూసి. అప్పుడు మొదలైన మా పరిచయం. ఆయన కొత్త ప్రాజెక్ట్ ఏది స్టార్ట్ అయినా ఫస్ట్ నా పేరు రాస్తారు, నరేషన్. నేను వెళ్ళి హీరోకి ఇస్తాను ఆడిషన్, విలన్కి ఇస్తాను, ఫ్రెండ్ క్యారెక్టర్కి ఇస్తాను, ఆడిషన్ అన్నీ చేసి వచ్చిన తర్వాత ఆయన ఒక క్యారెక్టర్ సెట్ చేస్తాడు. ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాడు, కానీ ఒక హీరోకి ఈ కేటగిరీస్ పెట్టుకోవాలి కదా, వీటితో చేపిద్దామని హీరోగా చేపిస్తాడు. హీరోకి చెప్తాడనమాట ఈ పాయింట్స్ ఉండాలి. అలాగా నన్ను ఆయన ఓన్ చేసుకున్నారు. సో అలాగా ఆయన మనసంతా నువ్వే ప్రాజెక్ట్కి ఒక నెగిటివ్ చేయాలరా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెగిటివ్ అంటే చాలా భయం అన్నా, కామెడీ వరకు ఓకే చేద్దాం అనుకున్నా. ఆయన ఫస్ట్ మౌనరాగంలో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నువ్వు విలన్ విరా అన్నాడు. సార్ నాకు విలన్ అంటే రాదు సార్ అంటే, కమిట్ అవ్వరా అన్నాడు. మౌనరాగం మా టీవీలో ఫస్ట్ ప్రాజెక్ట్, చాలా మంచి పేరు తీసుకొచ్చింది అండ్ మిమ్మల్ని పరిచయం చేసింది కూడా అదే, మౌనరాగం సీరియల్. అది కొన్ని రోజులు చేశా. దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత చాలా ప్రాజెక్ట్స్ సజెస్ట్ చేశారు, వర్కౌట్ అవ్వలేదు. బట్ మళ్ళీ ఈ సీరియల్ మనసంతా నువ్వేలో ఒక నెగిటివ్ క్యారెక్టర్, డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ వాడైతే బాగుంటుందని చెప్పి పేరు రాశారు. ఆడిషన్ కూడా లేదు, డైరెక్ట్గా వెళ్ళాను, చాలా మంచి పేరు వచ్చింది. అప్పుడు అది కమిట్ అయిపోయాయి అనమాట. ఇటు సీతమ్మకి ఇట్లా పక్కకి వెళ్ళిపోయింది, మనసంతా నువ్వే కమిట్ అయ్యా. అదే టైంలో నాకు మల్లెమాల నుంచి గీతా గోవిందం అనే ఒక సీరియల్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్, బట్ డేస్ ఎక్కువ ఉండవు అని చెప్పారనమాట. ఓకే అండి, డేస్ సెట్ చేసి అవుతున్నాయి కదా చేద్దామని చెప్పి 1-2 రోజులు ఉండేది. అలాగా 3 సీరియల్ కమిట్ అయితే ఒకేసారి ఇటు ఫ్రెండ్ క్యారెక్టర్ కాస్త గీతా గోవిందంలో మెయిన్ అయిపోయింది, ఇటు సీతమ్మ వాకిట్లో ట్రాక్ మళ్ళీ ముందుకు వచ్చింది, మనసంతా నువ్వేలో నా పెళ్లి సీన్లు. ఒకటే రోజు నా లైఫ్లో మళ్ళీ ఆ స్టేజ్ చూస్తానో చూడనో తెలియదు కానీ ఒకటే రోజులో 3 సీరియల్స్ నేను ఒక 4-5 సార్లు చేశా. అండ్ ఐ షుడ్ సే ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. 2023 January 20th నేను మేకప్ వేసుకొని, ఇంట్లో మేకప్ వేసుకొని వెళ్ళామని. 20th రోజున మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళా. మళ్ళీ నేను ఇంటికి 2025 వచ్చా. 5 days నేను మేకప్ తీలే, ఇక్కడి వరకే స్నానం చేశా. మార్నింగ్ అప్పుడు ఇది కూడా కమిట్ అయ్యా, మన జానకి కలగలేదు కూడా కమిట్ అయ్యా. 4 సీరియల్స్. దానికి సపోర్ట్ చేసిన మేనేజర్స్కి అండ్ కో ఆర్టిస్ట్లకి, మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మార్నింగ్ షూటింగ్కి వెళ్ళాను, ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసుకునేవాడిని. నైట్ మళ్ళీ ప్యాకప్, ఇక్కడ 9 ప్యాకప్ అవ్వని 9:30కి మళ్ళీ షూట్కి వెళ్ళేవాడిని. మళ్ళీ మార్నింగ్ 6కి ప్యాకప్, 6:30కి మళ్ళీ షూట్కి వెళ్ళేవాడిని. అక్కడ స్నానం చేసేవాడిని, ఒక 1 hour పడుకునేవాడిని, మళ్ళీ షూట్. అలాగే 5 days. లాస్ట్ డే అయితే 8 to 10:30 రామోజీ ఫిలిం సిటీ, మనసంతా నువ్వే. 10:30 నుంచి 12:30 వరకు ట్రావెలింగ్. బై 1 sharp
జానకి కలగనలేదులో ఒక సీన్ 2:30కి ప్యాకప్ చెప్పారు నా కోసం, రాశి గారిని వెయిట్ చేయించి. 2:30కి ప్యాకప్ చెప్పగానే తినకుండా డైరెక్ట్గా గీతా గోవిందం. అక్కడికి లంచ్ బ్రేక్ అయిపోయింది, బాక్స్లో తీసుకొని వస్తే తినేసి 2:30 నుంచి మళ్ళీ 7 వరకు గీతా గోవిందం, మళ్ళీ 7కి ప్యాకప్ జానకి కలగలేదు. నేను బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు అన్న ఇండస్ట్రీలో ఆ విషయంలో. సో ఇంత ఈటీవీతో ఇంత అనుబంధం ఉన్న నువ్వు ఇప్పుడు ఒక్క సీరియల్ కూడా ఈటీవీలో లేనట్టున్నావు. ఎస్ అన్న, బికాస్ ఒకటి మొనాటిమీ ఉంటుంది. ఎలా అంటే ఒకరోజు ఈటీవీ మాత్రమే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. 1ంటికి ఈడే యదవ నెగిటివ్, 2:30కి కట్ చేస్తే బుద్ధిమంతుడు, మళ్ళీ నైట్ 8ంటికి పెడితే యదవ, ఇలా కనిపిస్తూనే ఉన్నా. ఇంకోటి మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ ఒక 10 సార్లు వస్తాయి, ఎక్కడ చూసినా నరేష్ 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 నరేష్. సో మొనాటిమీ కంటే కూడా ఒక ఫ్రెష్నెస్ కోరుకుంటారు. అండ్ మనకు కూడా కొంచెం గ్యాప్ కావాలి. నాకు కొన్ని రోజులు అయితే ఎవరో చెప్పారు, ఒక మేనేజర్ కూడా, పేరు నరేష్ కాదు ఈటీవీ నరేష్ అని రాసుకున్నారు ఆయన. నాకు ముద్ర పడిపోయింది, ఈటీవీ ఆర్టిస్ట్ కదా అని చెప్పి. అలా కాదు, అన్ని ఛానల్స్ మనవే అని చెప్పి. సో ఈటీవీ రాలేదు, కొన్ని వచ్చినా సరే పై వరకు వెళ్ళినప్పుడు కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పి ఆపే వచ్చానంటే బికాస్ ఆఫ్ దట్. బిగ్ బాస్ వల్ల నీకు ఇంత పేరు వచ్చింది కదా. బిగ్ బాస్ వల్ల నాకేం పేరు రాలేదన్న. సరే, బిగ్ బాస్ లో అమర్ ఫ్రెండ్ కావడం వల్ల ఇవన్నీ ప్రమోషన్ వల్ల నీకు చాలా సబ్స్క్రైబర్ పెరిగింది అని చెప్పావు ఇందాక. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అడుగుతున్నా. ఓకే, సో ఈ సంవత్సరం ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఈ సంవత్సరం నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదన్న. ఎందుకంటే నాకు గేమ్ నచ్చలేదు అండ్ నేను చూడలేదు. ఫస్ట్ ఒక 10 ఎపిసోడ్స్ నేను రివ్యూ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. 10 ఎపిసోడ్స్ తర్వాత నాకే ఈ గేమ్ని కూడా రివ్యూ ఇవ్వాలా, దీన్ని కూడా నేను బయట చెప్పాలా అనిపించేంత ఫ్లాప్ అనిపించింది నాకు. ఇప్పుడు నువ్వు అలా అంటే మేము రోజు రివ్యూ ఇస్తున్నాం దాని గురించి. నా వర్షన్ అన్న ఇది, నేను అనుకుంటున్నాను అలాగా, అంతే. సో ఈ బిగ్ బాస్ టీంలో ఇప్పుడు టీమ్ కే అని చెప్పేసి నడుస్తుంది కదా, టీమ్ కే బ్యాచ్ అని. టీమ్ కే నడవట్లేదు, మీరు నడిపించారు, మీరే మొదలు పట్టింది మనమే. సో టీమ్ కే నడుస్తుంది కదా, ఇండస్ట్రీలో కూడా ఉంది, బిగ్ బాస్ లో కూడా ఉందని నేను అంటున్నాను. దీన్ని మీరేమంటారు? ఎస్ అన్న, నాట్ టీమ్ కే, నాట్ ఓన్లీ కన్నడ. ఇప్పుడు బేసిక్గా చాలామంది ఉన్నారు, బెంగాలీ నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి వస్తున్నారు, చాలా రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అది నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ అది. అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పి. ఎస్ అన్న, దానివల్ల నాతో పాటుగా చాలామంది ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారు. చెప్పుకోవడానికి గొప్పగా ఇంతకుముందు చెప్పుకున్నాను, కానీ ఇంతకుముందు వచ్చినన్ని కాల్స్, ఇంతకుముందు వచ్చినంత ఎంక్వైరీస్ మనకైతే ఇప్పుడు తెలుగు వాళ్ళకి తగ్గిపోయాయి. అంటే ఈ క్యారెక్టర్కి అనుకుంటున్నాం, ఈ క్యారెక్టర్కి అనుకుంటున్నాం అని అడగటం చాలా తగ్గిపోయింది. బికాజ్ అంతా ఛానల్ దృష్టికి వెళ్ళిపోయి, ఛానల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవటం వల్ల, అండ్ అక్కడి నుంచి మరి ఎందుకో తెలియని కొత్త రాష్ట్రాల వాళ్ళని సజెస్ట్ చేయటం వల్ల మాకు గుర్తింపు తగ్గి అండ్ మాకు వర్క్ తగ్గింది. దానివల్ల మిగతా రాష్ట్రాల వాళ్ళు, మిగతా లాంగ్వేజ్ వాళ్ళు హైప్ వచ్చి వాళ్ళు లేస్తున్నారు. అంటే దీనికి ప్రత్యేకంగా అందరూ ఇదే చెప్తారు, బట్ కరెక్ట్ కారణం ఎవరు చెప్పున్నారు? కారణం ఏంటంటే సోషలైజ్ అయిపోయి అందరూ, సోషల్ మీడియా అనేది ఎక్కువైపోయి, దీనికి కారణం ఫ్యాన్స్ అనే చెప్తాను. ఎలా, ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, హీరో అనగానే ఒక ఫ్యాన్ పేజ్ వస్తుంది, నెంబర్ ఆఫ్ ఫ్యాన్ పేజెస్ వస్తాయి. ఆ ఫ్యాన్ పేజెస్ అందరూ వాళ్ళు వెళ్ళి ఛానల్ వాళ్ళు పెట్టిన ప్రోమోలు ఏదైతే ఉంటాయో ఆ ప్రోమోల కింద మా సార్, మా మేడం, మావాడు వీడు లేకపోతే లేదా, వీడి ప్రోమో వేయండి, వాడి ప్రోమో వేయండి అని చెప్పి కింద కంటిన్యూస్గా ఆ హీరోనే చెప్తారు. ఆ హీరోలో మీరు కన్నడ వాళ్ళని పెట్టినా, మలయాళం వాళ్ళని పెట్టినా, తమిళ వాళ్ళని పెట్టినా, తెలుగు వాళ్ళని పెట్టినా అయ్యే వస్తాయి. బట్ మీరు చూస్ చేసుకునేది వేరే రాష్ట్రాల వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్ పేజెస్ ఎక్కువైపోయి, వాళ్ళు పెట్టే కామెంట్స్ని ఛానల్ వాళ్ళు చూసి, ఓహో వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు, వీళ్ళ క్యారెక్టర్సే పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్ పేజెస్ హీరోయిన్స్కే ఉంటాయి. మీరు గమనిస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులకి, ఇప్పుడు మన సినిమాల్లో చూసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయా? అలాగే సీరియల్స్లో కూడా. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఉండబట్టి అండ్ నాకంటూ మీరు అన్న అమర్దీప్ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు, నన్ను ఇష్టపడిన వాళ్ళు 1-2 ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి తప్ప. ఇప్పుడు రాగిణి గారు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? చాలా సీనియర్. మరి రాగిణి గారికి ఫ్యాన్ పేజ్ లేదేంటి? ఆవిడేమైనా తక్కువ పర్ఫార్మరా, తక్కువ ఫాలోయింగ్? మోస్ట్లీ హీరోయిన్స్కే ఉంటారు, హీరోయిన్స్కి మాత్రమే ఫ్యాన్ పేజెస్ ఉంటాయి. ఆ ఫ్యాన్ పేజెస్ని సీరియస్గా తీసుకొని ఛానల్ వాళ్ళు, ఓహో వీళ్ళని పెట్టుకుంటేనే రేటింగ్ వస్తుంది, వీళ్ళు ఉంటేనే మనకి రేటింగ్ వస్తుంది అని అనుకోవటం వల్ల మేబీ, ఇది నా ఒపీనియన్, సో అలా అనుకుంటున్నారు తప్ప తెలుగు వాళ్ళు ఎందుకు లేరు? ఇప్పుడు మన అర్జున్ లేడా, సిద్ధుష్ణులో సిద్ధు లేడా, అండ్ మా సీరియల్ హీరో శ్రావణ్ లేడా? శ్రావణ్ ఇప్పుడు మా సీరియల్ మగువ మన స్లాట్ లీడ్ ఉంది, ఎందుకు లేదు? మీరు వాళ్ళని ఎంతైతే ప్రమోట్ చేస్తున్నారో అంతే ప్రమోట్ మా తెలుగు వాళ్ళని చేసి చూడండి, మీకు 3 వస్తుంది రేటింగ్. నిరుపమన్న ఆయన ఏజ్కి, ఆయన ఫిట్నెస్కి, ఆయన ఇప్పుడున్న హీరో ఎన్ని సంవత్సరాల నుంచి అన్న? ఒక్కసారి ట్రై చేసి చూస్తే కదా తెలిసేది.
ఒక విధంగా చెప్తాను, నేను కన్నడ వాళ్ళని తక్కువ చేయడం అనో లేకపోతే ఇంకో లాంగ్వేజ్ వాళ్ళని తక్కువ చేయడం అని కానీ, వాళ్ళకి పాపం బేసిక్ ఆ మీనింగ్ తెలియక కొన్ని ఎమోషన్స్ కిల్ అయిపోతాయి. ఆఫ్ కోర్స్ కదా, మనకు కరెక్ట్ దాని మీనింగ్ తెలిసినప్పుడు ఎమోషన్ బయటపడుతుంది. కిల్ అయిపోతుంటాయి ఒక్కొక్కసారి. సో అంత ఇబ్బంది పడ్డం దేనికి? ఇప్పుడు మమ్మల్ని పెట్టారన్న, మా దగ్గరికి వెళ్తే తెలుగు తెలుసు మాకు, ప్రాంప్టింగ్ అనేది ఒకసారి చెప్తే అయిపోతుంది, ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్ ముందుకు వెళ్ళామంటే ఇట్లా షార్ట్ అయిపోతుంది. ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఎంత మిగిలినట్టు అవుతుందంటే పాపం ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్ కానీ ఎంత నలిగిపోతున్నారంటే దానివల్ల. పాపం వాళ్ళని అనట్లేదు నేను, వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు, వాళ్ళ లాంగ్వేజ్లో చాలా క్యాపబుల్. ఇక్కడికి వచ్చి పాపం నేర్చుకోవాలి, దాని మీనింగ్ తెలుసుకోవాలి, దానికి ఎక్స్ప్రెషన్, యాక్టింగ్ కూడా వచ్చు, కానీ ఈ ఎక్స్ప్రెషన్కి వాళ్ళు అదే ఇవ్వాలి అంటే వాళ్ళు నలిగిపోతున్నారు. వాళ్ళు కూడా ఎందుకంత ఇబ్బంది పడ్డాం? వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళని చేసుకునిద్దాం, తెలుగు వాళ్ళని తెలుగులో చేసుకునిద్దాం. క్యారెక్టర్ బాగుంటుంది, సీరియల్ బాగుంటుంది, సీరియల్ వాళ్ళ ప్రొడ్యూసర్ బాగుంటారు, ఇంకో సీరియల్ చేస్తే మాకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో టేక్ ఇట్ యాజ్ ఏ ఏమంటారు రిక్వెస్ట్ అనుకోవచ్చు. మమ్మల్ని బతకనివ్వండి, వండే వంటలో మాకు పెట్టి మిగిలింది ఏదైనా ఉంటే పక్కన పెట్టండి. కొంతమంది నేను ఫస్ట్లో ఒక వీడియో చేసినప్పుడు కూడా కింద కామెంట్స్ వచ్చాయి, ఇంకా ఎక్కడ ఉన్నారో తెలుగు కన్నడ తమిళ అని మాట్లాడుతున్నావు, మొత్తం పాన్ ఇండియా అయిపోతుంది అంటే. ఎస్, పాన్ ఇండియా. సినిమాల్లో వచ్చే రెవెన్యూ వేరు, సీరియల్ వచ్చే రెవెన్యూ వేరు. సీరియల్లో ఇప్పటికి కూడా నేను పేర్లు చెప్పను కానీ ఒక నోన్ ఫేస్, ఆయన్ని చూస్తే రోజుకి 2 సీరియల్ చేస్తాడు, 3 సీరియల్ కమిట్ అయి ఉంటాడు. ఆయన కూడా నాకు ఫోన్ చేసి నరేష్ ఒక 2000 ఉన్నాయని అడుగుతాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. తినడానికి లేక, ఫ్యామిలీని గడుపుకోలేక ఎంత ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు. అంటే ఇవన్నీ ప్రజలకు తెలియదు కదా నరేష్. జనరల్గా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే సినిమా ఇండస్ట్రీ, సీరియల్ ఇండస్ట్రీ ఒకటే, వీళ్ళంతా సెలబ్రిటీస్, వీళ్ళ జీవితాలు ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. ఒక ఎక్స్ట్రాడినరీ కాదన్నా, ఎక్స్ట్రాడినరీ కాదు, వీఆర్ టూ నార్మల్. ఇంకొకటి చెప్పాలంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేక బయటికి వెళ్ళి రోడ్డు మీద పెట్టే ఫుడ్ తినాలని ఉంటుంది. 70 రూపాయలు పెడితే మొత్తం అన్నీ వేసి పెడతారు, అక్కడికి వెళ్ళి తినాలని ఉంటుంది. దరిద్రానికి మేము ఆర్టిస్టులం, అక్కడికి వెళ్ళి తింటే వీడేంటి ఇక్కడ తింటున్నాడు అంటారు. డబ్బులు ఉండవు, వెళ్తే రెస్టారెంట్కే వెళ్ళాలి, పెద్దదానికే వెళ్ళాలి, సెలూన్కి వెళ్తే పెద్ద సెలూన్కే వెళ్ళాలి, ఫుడ్కి వెళ్తే హోటల్కి పెద్దదానికే వెళ్ళాలి, కార్లో వెళ్తే పెద్దదానికే వెళ్ళాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే అవ్వదు, డబ్బులు సరిపోవు. మీరు అనుకున్నంత గొప్పగా పేమెంట్స్ రావు మాకు, చాలా మినిమం బడ్జెట్ వస్తాయి. ఈ సోకాల్డ్ అదర్ స్టేట్స్ వాళ్ళతో పోల్చుకుంటే మాకు ఇచ్చేది 50% కంటే తక్కువ అమౌంట్. వాళ్ళకి ఇక్కడ హోటల్ ఇస్తారు, ట్రావెలింగ్ వాళ్ళే ఇస్తారు, ఫ్లైట్ వేస్తారు, ఫుడ్ ఛార్జెస్ ప్రొడ్యూసర్స్వే, అన్నీ వాళ్ళవే. రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. మాకు కార్ కన్వీనియన్స్ ఏదో ఇస్తారు, వస్తాం, వర్క్ చేస్తాం, అసిస్టెంట్ బేటా మాకే ఉంటుంది, ఫుడ్ ప్రొడక్షన్ ఇస్తుంది, ప్రొడక్షన్ ఫుడ్ తినాలి. సో వచ్చే బడ్జెట్లో చేసుకొని వెళ్ళిపోవాలి. సో బయట ఇండస్ట్రీ వాళ్ళకి పెట్టే బడ్జెట్ను మీ కనుక పెడితే ఇంకా చాలా బాగా. బడ్జెట్ వద్దన్న, ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఇదే పేమెంట్కి ఒక 1000 1500 మీకు కుదిరితే పెంచి ఆపర్చునిటీస్ ఇవ్వండి. మీకు అంతకంటే అవుట్పుట్ వస్తుంది, రేటింగ్ వస్తుంది, సీరియల్ బతుకుతుంది, ప్రొడ్యూసర్స్ బతుకుతారు. దాని గురించి చెప్పే విషయం ఏంటంటే, సీరియల్ ఇండస్ట్రీలో అందరూ అలాగే ఉంటారు అనుకోకండి, అంటే మొత్తం అందరూ రిచ్గా ఉంటారు అనుకోకండి. వాళ్ళు వేసే కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే కొనుక్కోవాలి. ఈ విషయం మీకు తెలుసో తెలీదు. ఏ సీరియల్ ఆర్టిస్ట్ కూడా మేబీ హీరో హీరోయిన్లకు ఇస్తారేమో, వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కాస్ట్యూమ్స్ కూడా ఇవ్వరు. ఏమంటారు? కరెక్ట్ అని చెప్పి 100% అన్న. ఇప్పుడు నాకు సీరియల్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ప్రతి కాస్ట్యూమ్ నేను కొనుక్కుందే, నేను వేసుకుందే. మళ్ళీ ఇంకొకటి ఇందాక చెప్పిన వాటిల్లో హీరో హీరోయిన్కి మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ ఇస్తుంది కాస్ట్యూమ్స్. మాకు కాస్ట్యూమ్స్ మేమే తెచ్చుకోవాలి. నేను ఎవరిని కించిపరచట్లేదన్న, నాకు అడిగేది ఏంటంటే, నేను అడిగేది ఒకటే అన్న, తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాం మనం, దీన్ని నమ్ముకొని నన్ను పక్కన పెట్టండి, నాకు తెలిసిన బొచ్చడి మంది ఆర్టిస్టులు తిండికి లేని వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లల్ని పెట్టుకొని తిండికి లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి వర్క్ ఇస్తే, వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి వర్క్ ఇస్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్, విషెస్ అనేది మీకు ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు రేటింగ్స్ వచ్చే, ఇంతకుముందు 20-25 నడిచేది రేటింగ్, ఇప్పుడు 4-5కి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా ఈ తెలుగు వాళ్ళు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు కదా, సో యూట్యూబ్ ఎలా పోతుంది, మీ ఇన్స్టా ఎలా పోతుంది? ఇప్పుడు నిజంగా ఇంతకు ముందు ఆడిషన్ ఉండేదన్న సీరియల్లో, ఇప్పుడు కొంతమంది చెప్తుంటే విన్నా, నా వరకు ఎక్స్పీరియన్స్ రాలేదు. మీ ప్రొఫైల్ పంపించండి అని అడుగుతున్నారంట. ప్రొఫైల్ పంపిస్తే మీ ఇన్స్టా కూడా ఒకసారి పంపించండి అంటే ఇన్స్టా రీచ్ కూడా వాళ్ళకి. మా సన్నిగడ్ చెప్తున్నాడు, సన్నిగడ్ ఒక సీరియల్ చేస్తున్నాడు అంటే యాంథనీ కర్తి, వాడికి అగ్రిమెంట్లో రాశారంట, మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ప్రమోట్ చేయాలి అని చెప్పి. ఇది ఒక పారామీటర్ అయిందా ఇప్పుడు? ప్రైమరీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయిపోయింది. మీకు ఛానల్ ఉందా, మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్, ఇలా అయిపోయింది. సో లక్కీగా, అండ్ లక్కీ అని కాదు, నా హార్డ్ వర్క్ అండ్ చూసే వాళ్ళ ఆదరణ, నా ఫ్యాన్స్ కానీ
అమర్ ఫ్యాన్స్ కానీ విష్ణు వాళ్ళ ఫ్యాన్స్ కానీ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో నా ఒక్కరి ఫ్యాన్స్ అయితే కాదన్న, నాకు గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరెవరు నచ్చారో వాళ్ళందరూ వస్తుండేవాళ్ళు. ఒక 50% అటేసుకుంటే ఒక 50% ఇటేసుకోవచ్చు. నా కంటెంట్ నచ్చి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్త విషయం చెప్పావు నాకు. సో ఎవరన్నా సీరియల్లో ట్రై చేస్తుంటే ఫస్ట్ ఇన్స్టా ఓపెన్ అన్న ఇప్పుడు మీకు ఫ్రెష్ ఫేస్ కావాలంటే ఇంతకు ముందు మేనేజర్ ఎలా చూసేవాళ్ళు, ఫోటోలు పంపించండి నీకు తెలిసిన వాళ్ళు, అలా ఏం అవసరం లేదు. ఇన్స్టా ఓపెన్ చేసి ఇట్లా అనుకుంటే వీడియో ఎవడో బాగున్నాడు, వీడికి ఏమైనా ఉందా లేదా మెసేజ్. ఇన్స్టా నుంచి ఇట్లా దొరికేసారు హీరోలు. సో వాళ్ళకు కూడా ఈజీ ప్లాట్ఫామ్ అయిపోయింది ఆర్టిస్ట్ తీసుకోవడానికి, కొత్త ఆర్టిస్టులు తీసుకోవడానికి ఇన్స్టా. సీరియల్ ఎందుకన్నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళే మస్తు సంపాదిస్తున్నారు. అంటే లైమ్ లైట్ లోకి రావాలంటే ఒక యూట్యూబ్ ఇదే కాదు కదా. ఇప్పుడు నీకు అంటే మనం అనుకునేది ఇప్పుడు ఇన్స్టా ఇవన్నీ అంటే పల్లెటూరులో కూడా వెళ్ళిపోయేవి. మీకు ఒక విషయం చెప్తే నవ్వుతారన్న, ఒక 1 year నుంచి ఒక 6-7 months నుంచి మీరు ఆర్టిస్ట్ కదా అని అడిగేళ్ళు కోళ్ళ కంటే కదా మీరు యూట్యూబర్ కదా, మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు కదా, ఇది ఎక్కువైపోయింది అది. సో ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఏదో విధంగా గుర్తింపు ఉంది, లైమ్ లైట్ లో ఉండాలి. సో బాగుంది, యూట్యూబ్ అయితే చాలా బాగుంది. సో కొత్త కంటెంట్ మన 1 month బ్రేక్ ఇచ్చినా కానీ ఇప్పుడు కొత్త కంటెంట్తో వస్తున్నా. అండ్ మళ్ళీ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో అన్నతో కలిసి నేను ఒక ఏముంటుంది అని కుకరీ షో ఒకటి ప్లాన్ చేస్తున్నా. సో మీ దాంట్లోనే అనౌన్స్ చేసేస్తా, నో ప్రాబ్లం. సో నా టైటిల్ వచ్చేసి లొల్లాయి వంటలు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నా, హిట్టా ఫట్టా అని చెప్పి. సో వెరీ సూన్ ఒక కొత్త దాంతో వెళ్తున్నా. అండ్ హీఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మై కుకింగ్ బ్లాగ్స్. అండ్ ఆయన ఛానల్ కూడా రచ్చబండ. నా వీడియోస్ ఇంతకుముందు ఎవరు చూసి ఉండకపోతే ఈ ఛానల్లో కనిపించిన వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కంటెంట్ ఉంది, క్రేజీ కంటెంట్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. ఎస్ ఓకే. సో మొదట్లో ఒక విషయం అడిగాను, స్కిప్ చేసిన తర్వాత చెప్తాను. గుర్తుందా? ఎస్ నాకు గుర్తుంది. నీకు పెళ్ళయిందని అడిగారు. ఎస్ నాకు పెళ్ళయింది. అండ్ మీ వైఫ్ గురించి చెప్పు అంటే ఐఎమ్ నాట్ రెడీ టు డిస్కస్ విత్ ఆడియన్స్ ఫర్ నో. సో మీ ఇద్దరం కలిసిలేము ఇప్పుడు. ఎందుకు ఏంటనేది మీకు ఈ వీడియో వెళ్ళిన తర్వాత అండ్ మీ రీచ్ మీరు అనుకున్నంత బాగా వచ్చిన తర్వాత మీ ఛానల్లో మళ్ళీ పెడుతున్నారు కదా రచ్చబండ రుచులని. ఆ రచ్చబండ రుచుల్లో ఒక రోజు టాపిక్ తీసుకొని క్లియర్గా మొత్తం అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎందుకు నేను అప్పుడు డిస్కస్ చేయలేదు ఇప్పుడు డిస్కస్ చేస్తానని చెప్తా. సో ఫైనల్గా నా ఇంటర్వ్యూ ద్వారా నువ్వు ఆడియన్స్కి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలనుకునేది, ఎవరన్నా నా ప్రొడక్షన్ వాళ్ళు కానీ అండ్ ఛానల్ వాళ్ళు కానీ చూస్తుంటే కనుక టేక్ ఇట్ యాజ్ ఎ రిక్వెస్ట్. ఇప్పటికి కూడా మేము రిక్వెస్ట్ చేసే పొజిషన్లో ఫైట్ చేయడానికి రెడీగా లేము, రిక్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. తెలుగుని నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మా చేతిలో వచ్చే వర్క్ మేము క్యారెక్టర్కి సూట్ అవుతాయి కనుక దయచేసి మమ్మల్ని రిఫర్ చేసి మా నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళేలా చేస్తారని నిజంగా చాలామంది తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్, ఫ్యాన్ పేజెస్ ఎవరైతే ఉన్నారో వేరే ప్రోమోల దగ్గరికి వెళ్ళి, వేరే ప్రమోషన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకు ఏదైతే నా ఛానల్లోకి వచ్చి అమర్ తేజ్ పెడతారో అది ఓకే. బట్ ఛానల్ విషయానికి వచ్చేసరికి వేరే వాళ్ళ నోటి దగ్గర ఉన్న వేళ్ళు మీరు లాగినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే సైలెంట్గా ఉండిపోను తప్ప నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఇంకొకటి ఫ్యూచర్ని ఖరాబ్ చేయొద్దు. ఇది నేను రెగ్యులర్ నా వ్లాగింగ్ గురించి చెప్పట్లేదు, మీ హీరోయిన్లు సీరియల్ గురించి వీటి గురించి చెప్తున్నా. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోండి తప్ప వాడి చేతి దగ్గరకు వచ్చిన ఫుడ్ని లాగేయద్దు మీ ఒక్క కామెంట్తో. అండ్ కమింగ్ టు మై ఫ్యాన్ బేస్, ఈ 3 నెలలు మీరు రెగ్యులర్గా నాతో ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉండి, ఇన్స్టాలో యూట్యూబ్లో టచ్లో ఉండి మీరు ఇచ్చిన పుషప్ వల్లే నేను ఇంత హెల్తీగా బయటకు వచ్చాను, ఇంత తక్కువ టైంలో బయటకు వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నాట్ ఓన్లీ నా ఫ్రెండ్స్, నా ఫ్యాన్స్ని కూడా నేను ఫ్యామిలీ లాగే అనుకుంటున్నాను. అండ్ ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతి వీడియోలో చెప్పినట్టు. సో మీ కామెంట్స్ అన్నీ చదివాను, వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఇంకా నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను ఈ లో టైంలో నన్ను బయటికి లాగి నన్ను నార్మల్ చేయడానికి చాలా ట్రై చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాతో పాటు ఆ క్రూషియల్ టైంలో ఉండి నన్ను నడిపించినందుకు అండ్ నాకు కొన్ని మెమరీస్ క్రియేట్ చేసినందుకు అండ్ నన్ను తలెత్తుకుని ఉండేలా చేసినందుకు. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ రచ్చబండ. ఇంకా మనం 100 ఎపిసోడ్లో మళ్ళీ నన్ను ఇంటర్వ్యూకి పిలవండి, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి 100 ఎపిసోడ్లో మనం ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఏదైనా పాయింట్స్ మర్చిపోయి ఉంటే కనుక మీరు కింద కామెంట్స్ రూపంలో పెడితే ఆ కామెంట్స్కి రియాక్ట్ అవుతూ అన్న దాంట్లో నేను వీడియోస్ చేసినప్పుడు వాటన్నిటికీ రిప్లైలు ఇస్తుంటా. అండ్ నా ఒక్క ఛానలే కాకుండా
నా ఫ్రెండ్స్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సిద్ధిష్ను, అమర్దీప్, వీళ్ళందరికీ ఇంట్రొడక్షన్ అవసరం లేదు. బట్ కొత్తగా ఛానల్స్ పెట్టిన సూపర్ సుబ్బు నాతో పాటు ఉంటాడు కంటిన్యూస్గా. సో సూపర్ సుబ్బు కంటెంట్ గట్టిగా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ సుబ్బు ఛానల్, అండ్ మీ త్రిషాతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ గాడ్ అండ్ థ్యాంక్ యూ డాడీ, ఐ మిస్ యూ. ఏదైనా తప్పుగా నీ గురించి మాట్లాడుంటే క్షమించు, బట్ ఉన్నట్టుగా మాట్లాడాను ఇంతకుముందు జరిగినవి. బట్ ఇక మీద ప్రతి పనిలో ప్రతి దాంట్లో నువ్వు నాకు తోడుంటావని అండ్ నాకు సక్సెస్ ఇస్తావు అనుకుంటున్నాను. లవ్ యూ. రచ్చబండలో రచ్చ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ ఆయనకి నెంబర్ అర్థం కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉండండి. అండ్ కీప్ సపోర్ట్ రచ్చబండ అండ్ శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఏదో గిఫ్ట్ అన్నారు, ఇస్తాను. ఓకే. సో ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ నరేష్ లోల్లా అండ్ ఛానల్ నేమ్ ఇస్ లోల్లాస్ వరల్డ్. సో ఇలాగే ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ఇకపై చాలా మంచి కంటెంట్తో, ఇంకా వెరైటీ ఆఫ్ కంటెంట్తో కూడా మేము ముందుకు వస్తున్నాం. అండ్ మన కుక్కరీ షో కూడా స్టార్ట్ అవుతుంది త్వరలో, అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ కుక్కరీ షో అని స్టార్ట్ అవుతుంది అన్నాడు కదా, కుక్కరీ షో నేమ్ వచ్చేసి రచ్చబండ రుచులు. సో కొత్త రుచులు చూడబోతారు మీరు. సో కొత్త కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ వీడియోని వెనక నుంచి చూస్తున్న సుబ్బు కూడా ఫ్రేమ్లోకి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. కమ్ సో లొల్లి చేయడానికి రచ్చ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు నెంబర్తో ఈయనకి రచ్చ లేపండి అంతే. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రచ్చబండ ఛానల్. అండ్ కామెంట్స్ పెడితే ఆయనకి నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక థాట్ వస్తుంది. కాబట్టి మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. కామెంట్స్ పెట్టి అన్నని ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నా. మీ ఎగ్జిట్ కూడా నేనే చెప్పేసిన. ఇలా చూసి అలా వెళ్ళిపోవద్దు, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి కొట్టండి. సైనింగ్ ఆఫ్ రచ్చబండ. థ్యాంక్ యూ సో మచ్.